ఇప్పుడు పిల్లవాళ్ళు వాళ్ళు అటెంప్ట్ చేసే విధానంలో గమనించినప్పుడు డిఫరెంట్ పేపర్స్ దే మే స్కోర్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ మార్క్స్. బట్ అల్టిమేట్లీ వాట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఎస్ దర్ అల్టిమేట్ టార్గెట్ మస్ట్ బి స్కోరింగ్ full on full. That is 360 upon 360. Target మీదనే they have to have a continuous drive. Beat any batch of the student. So ఈ డ్రైవ్లో కంటిన్యూ చేస్తే ఫస్ట్ they have a very good score in botany and zoology. So they will have great advantage. Correct. The second part is working out with physics as well as chemistry. సో ఫిజిక్స్ అంటే చాలా భయపడుతూ ఉంటారు, ఎట్లా చేసుకోవాలి అనేది దట్ టెన్షన్ చాలా మందికి ఉంటుంది. సో నౌ ద చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు నాకు మ్యాథ్స్ భయం కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు బైపీసీ తీసుకుంటాను, ఇక్కడ పెద్ద మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఉండవు అనేది. సో ద థాట్ ప్రాసెస్ ద చిల్డ్రన్ హ్యావ్ టు చేంజ్, బికాస్ నేషనల్ లెవెల్లో వెన్ దే ఆర్ కండక్టింగ్ దట్ ఎగ్జామినేషన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ ఫ్రమ్ ద చిల్డ్రన్. Correct. సో ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. సో చిల్డ్రన్ హ్యావ్ టు చేంజ్ దర్ మైండ్ సెట్ దట్ దే షుడ్ గో ఫ్రమ్ a normal rote methodology of learning to the application methodology of learning. This is very very important. So physics ki there are definitely certain very good strategies in which they can learn and do very well in the examination. For example, if I pick up ante ippudu NEET 2025 paper తీసుకుంటే మనకు 45 questions paper లో ఉంటే there are 20 direct questions which are PYQs from last 10 years of the NEET paper. 18 questions direct గా JEE mains last 7 to 8 years లో నుంచి direct గా పికప్ చేసుకొని ఎగ్జామ్లో ఇచ్చేసాడు.